A9 టీవీ అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భిక్షకిచ్చారు ఏపీ పోలీసులు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు పోలీసులు. అయితే ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. అటు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన వీడియో వైరల్ గా మారింది. పోలీసుల వైఖరిని తప్పుపెట్టిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తాడిపత్రి పోలీసులపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించారు. న్యాయవాదులు ఉమాపతి, సత్యనారాయణ రెడ్డి, ఇకాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఉంది. బాష్పవాయువు ప్రయోగం సమయంలో అస్వస్థకు గురైన సికింద్రాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రికి దూరంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. తాడిపత్రి నియోజకవర్గం అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఒకటని అందరికీ తెలుసు. అక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు లీడర్లు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవాళ్లని తెలుసు. అలాంటి నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రత లేకుండా పోలీసులు ఒక్కరికి కొమ్ము కాస్తూ ఎలక్షన్ రోజు పోలీసులు దగ్గరుండి మరి వైఎస్ఆర్సీపీ నాయకులపై రాళ్లదాడి చేయించారు. ఎలక్షన్ మరుసటి రోజు జేసీ వర్గం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరుండి కుర్చీలో కూర్చుని ట్రాక్టర్లతో రాళ్లను అన్లోడింగ్ చేస్తూ ఉంటే కూడా వాళ్లకు కొమ్ము కాసిన జిల్లా ఎస్పీ అదనపు బలగాల్ని మోహరించడం గాని, అల్లరి మూకల్ని చెదరగొట్టడం గాని చేయకుండా జేసీ వర్గంలోని రౌడీ మూకలు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు, క్రాకర్లతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు తప్పితే ఆ ఘటనని ఆపే ప్రయత్నమే చేయలేదు. జిల్లా ఎస్పీ అంతటితో ఆగకుండా తెల్లవారుజామున 3 గంటలకు లాఠీలుండాల్సిన పోలీసుల చేతులకు కర్రలు, రాడ్లు పట్టించి జరిగే సంఘటనలేవీ కూడా సీసీ కెమెరాల్లో కనపడకుండా ఉండేందుకు సీసీ కెమెరాల అద్దాల్ని ధ్వంసం చేసుకుంటూ వీధి రౌడీల మాదిరి పెద్దారెడ్డి గారి ఇంటిలోకి చొరబడి ఇంటిలో ఉన్న ఫర్నిచర్ ని ధ్వంసం చేయటమే కాకుండా ఆ ఇంటిలో పనిచేస్తున్న ఆడవాళ్లను సైతం విచక్షణ రహితంగా కొట్టుకుంటూ వాళ్లని దుర్భాషలాడుతూ నానా హంగామా చేశారు. దీనంతటికీ కారణం ఈ జిల్లా ఎస్పీ కాదంటారా? ఎస్పీ ఒకరికి కొమ్ము కాయకుంటే తాడిపత్రిలో ఇవన్నీ జరిగి ఉండేవి కాదు కదా. గడిచిన 5 ఏళ్లలో తాడిపత్రి పట్టణంలో ఒక చిన్న సంఘటనను కూడా తాడిపత్రి ప్రజలు చూడలేదు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికలకు ముందే ఓటమి భయంతో పోలీసుల అండతో తన రౌడీ మూకల చేత తాడిపత్రి పట్టణంలో విధ్వంసం సృష్టించాడని తాడిపత్రి ప్రజలందరూ తెలుసుకున్నారు. ఇకనైనా విజ్ఞతతో ఆలోచించి జేసీ కుటుంబాన్ని తాడిపత్రి పట్టణానికి ఎంత దూరంగా పెడితే తాడిపత్రి పట్టణం అంత అభివృద్ధి చెందుతుందని తెలుసుకోండి. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంట్లో లేరు అని తెలిసిన తర్వాత కూడా ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ పగలగొట్టడం, బెడ్రూంలోనూ డ్రాయింగ్ రూంలో ఉన్న వాచీలు, ఉంగరాలు, నగదు ఎత్తుకుపోవడం చూస్తే అధికారుల ప్రవర్తనే కింది స్థాయి ఉద్యోగుల్ని ఇలా ఉసిగొల్పిందా అనిపిస్తుంది. వీళ్లకు ఇటువంటి పనులు కూడా చేయమని ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఆదేశాలిచ్చిందా?